మన జీవితం కూడా ఈ ఖాళీ గిన్నె లాంటిదేనండి. అందులో మనకు నచ్చినట్టు ఆశలు, ఆశయాలు అని నీళ్లు పోస్తాం. కానీ లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! కష్టాలనే వేడి తగలకుండా ఏ జీవితమూ మరగదు. నీళ్లు మరిగినప్పుడే టీ పొడి తన రంగును, రుచిని బయటపెడుతుంది. అలాగే మన లైఫ్‌లో కూడా సమస్యలు, ఒత్తిడి వచ్చినప్పుడే మన అసలైన బలమేంటో మనకు తెలుస్తుంది. చాలామంది ఈ కష్టాల వేడి భరించలేక మధ్యలోనే ఆగిపోతారు కదా! ఈ టీకి రుచిని ఇచ్చే అల్లం, మిరియాలు, యాలకులు మన జీవితంలోని 3 రకాల మనుషుల్లాంటి వాళ్ళనమాట. అల్లంలాగా మొహం మీదనే కఠినమైన నిజాలు మాట్లాడేవాళ్ళు కొందరైతే, మిరియాల్లాగా కాస్త ఘాటుగా ఉంటూనే మనలో ధైర్యాన్ని, పట్టుదలను పెంచేవాళ్ళు మరికొందరు. ఇక యాలకుల్లాగా తమ మంచి మనసుతో మన జీవితంలో సంతోషాన్ని, ప్రశాంతతను నింపేవాళ్ళు ఇంకొందరు. ఇక పర్ఫెక్ట్ టీ కోసం ఈ 3 ఎంత అవసరమో మన జీవితానికి ఆ 3 రకాల మనుషులు కూడా అంతే అవసరం కదండీ! కానీ ఆ మరిగే నీళ్ళలోకి పాలు వస్తే నలుపు కాస్త అందమైన రంగుగా మారిపోతుంది కదా! మన జీవితంలో కూడా ఓపిక, మనల్ని ప్రేమించే మనుషులు తోడైతే ఎంతటి కష్టమైనా ఒక అందమైన మలుపు తిరుగుతుంది. ఇక్కడో చిన్న లాజిక్ ఉంది, గమనించారా? టీ పొంగుతున్నప్పుడు సిమ్‌లో పెడితే అది మళ్ళీ కంట్రోల్ అవుతుంది. మనకు కోపం, ఆవేశం, ఒత్తిడి వచ్చినప్పుడు కూడా మన మైండ్‌ని కాస్త సిమ్‌లో పెట్టామనుకోండి, జీవితం పొంగిపోయి వృధా అవ్వకుండా ఉంటుందన్నమాట. చివరిగా టీని కప్పులోకి వడకట్టుకున్నట్టే సమాజంలో మన గురించి వచ్చే నెగటివిటీని, పనికిరాని మాటల్ని వదిలేసి కేవలం మంచిని మాత్రమే మన మనసులోకి తీసుకోవాలి. మరిగే కొద్దీ టీకి రుచి వస్తుంది. ఓర్చుకునే కొద్దీ జీవితానికి ఒక అర్థం వస్తుంది. ఈరోజు ఈ వేడి వేడి టీ తాగుతూ కాస్త ఒత్తిడిని పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఆలోచించుకోండి. అన్నీ వెంటనే జరిగిపోవాలంటే జరగవు కదా! సక్సెస్ కదా, లేట్ అవుతుంది. ఈ హడావుడి లైఫ్‌లో సంతోషాన్ని, ఓపికను కోల్పోకండి.